ఇక్కడ చివరిలో ఒక వింత డిమాండ్ చేశారు. అంటే నాకు అనిపిస్తుంది, మీరు మీ ఒపీనియన్ చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్స్లో డబ్బులు తీసుకున్నారు కూడా వాళ్ళు కూడా స్కామ్లో పాత్రధారులు కదా, వాళ్ళకి కూడా నోటీసులు అంటున్నారు. నాకు అది ఏ లాజిక్ నాకు అర్థం కాలేదు. పక్కన పెడితే షర్మిల గారు మొదటి నుంచి పదే పదే అనే మాట బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పేసి. అంటే జగన్ గారు కూడా ఉన్నారు, మధ్యలో ఉన్నారు, అటు బాబుకి పవన్కి మధ్యలో. సో మరి ఆ ఈక్వేషనే కరెక్ట్ అయితే మళ్ళీ ప్రత్యేకంగా నజీర్ గారిని కలవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ద విజిట్ అయితే ఈ సిట్ రిపోర్టు దాని గురించి మాట్లాడారు అన్నదే కనుక నిజమైతే, లేదు ఆయన్ని పర్సనల్ కలిశారు ఆయన హెల్త్ గురించి వాకప్ చేయడానికంటే అది వేరే విషయం. అంటే బయటకు వస్తున్నటువంటి అనేక రకాల వాదనల ప్రకారంగా అయితే నిజంగా ఆ పరిస్థితి అయితే కనుక ప్రత్యేకంగా ఇప్పుడు కలవాల్సిన అవసరం ఉంది. అంటే గవర్నర్కి ఇక్కడ ఇంకొక ఇప్పుడు గవర్నర్ గారిని ఎవరేమనుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం నియమించేది, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమిస్తారు, అదే చూస్తున్నాము. అలాగని అందరు గవర్నర్లు అలాగే ఉంటారని ఏం లేదు, అలాగే ఉండాలని రూల్ కూడా లేదు. కొంతమంది బీజేపీలో పనిచేసిన వాళ్ళు గవర్నర్లుగా ఉన్నప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు తెలంగాణలో చూసాం, ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో కూడా చూస్తున్నాము. కానీ ఇప్పుడు వరకు అబ్దుల్ నజీర్ గారికి అసలు అటువంటి ఒక్క మరక కూడా లేదు. రెండు ఆయన ఎక్స్ జడ్జ్ అయినా. ఇకపోతే ఎంత కాదనుకున్నా సెంట్రల్ గవర్నమెంట్తో ఆయనకి అలాగే రాష్ట్రపతి గారితో ఇది ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఏమన్నా లైజనింగ్ చేయడానికి ఏమన్నా కలిసారా అనే అనుమానాలను మీరు ఎలాగో ఇది చేస్తారు, జస్టిఫై చేస్తారు? సురేష్ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు, వివిధ పత్రికల్లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు, అలాగే అన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, అలాగే వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, సిటీ 24 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా గవర్నర్ దంపతులతోటి మన రాష్ట్రానికి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా భారతి గారితో కలిసి 28వ తేదీన అంటే నిన్నటి రోజు కలిసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ఎందుకు కలిశాడు, ఇది అధికార పక్షంగా కలవటమా లేకపోతే వ్యక్తిగతంగా కలవటం అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తాము. ప్రధానంగా 27వ తారీఖు ఆదివారం సిట్ అధికారులు భారతీయ సిమెంట్ మీద మరి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి రికార్డులు పరిశీలించిన తర్వాత మరుసటి రోజే అంటే 28వ తారీఖునే బెంగళూరు నుంచి హుటాహుటిన మరి బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి నేరుగా మరి ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంటికి కూడా వెళ్లకుండా గవర్నర్ గారిని కలిశారంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ దేర్ అనేది కనిపిస్తూ ఉంది, అనుమానాలు కావిస్తుంది. ఎందుకంటే గవర్నర్ గారిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతి గారు కలిసిన తర్వాత ఆయన మీడియాతోటి 2 విషయాలు ప్రస్తావించినట్లయితే క్లియర్గా ఉండేది. ఈ విధంగా ఇటీవల కాలంలో గవర్నర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆయన ఏదో పరామర్శించడానికి వచ్చాం, వీళ్ళకి మర్యాదపూర్వకం కలిసాం అని ఆయన రాజకీయంగా ఆయన పరిభాషలో ఆయన చెప్పినట్లయితే ఇంటి అనుమానాలకి తావించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆయన ఎక్కడ కూడా చెప్పకుండా నేరుగా వెళ్ళిపోయి ఏదో వైసీపీ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆయన ఆరోగ్యం బాగలేకపోతే కలిసామని చెప్పి మాట్లాడటం ఇది లాజిక్ సిగ్గాటం. అయితే ఇక్కడున్న పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇప్పుడు సిబిఐ, ఈడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి 12 కేసులు ఈరోజు ట్రయల్స్కి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి మరి సుప్రీంకోర్టు అలాగే సిబిఐ కూడా మరి దర్యాప్తును వేగంగా పెంచినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూసినట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో కూడా మరి ఛార్జ్ షీట్ లో 2 చోట్ల పేజీ నెంబర్ 193 అలాగే పేజీ నెంబర్ 224లో ఆయన పేరుని నమోదు చేసినటువంటి పరిస్థితులు మనం చూసిన తర్వాత ఇది ఏ విధంగా దారి తీస్తున్నటువంటి ఆలోచనతో కొంత అంతర్మదనానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి వాళ్ళ పార్టీ నాయకులు మరి
అంతర్మదనం చెందినట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లో మరి ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని మరి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించినటువంటి పరిస్థితులు మనం చూసాం. చూసిన తర్వాత ఇది ఏం జరుగుతూ ఉంది, కేసిరెడ్డి రాజారెడ్డి ఏం చెప్పాడు, అలాగే మరి ఎంతో పాటు ఉన్నట్టు పనిచేసినటువంటి సీఎంఓలో పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా మరి ఛార్జ్ షీట్ లో క్లియర్ గా పొందుపరిచిన తర్వాత ఈ కేసు మెడ చుట్టుకుంటే పరిస్థితులు ఏంటి అనేటువంటి ఒక ఆలోచనకి వచ్చినట్లుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఎలాంటి పరిస్థితుల్లో జైలుకి వెళ్తే ఈ పార్టీని ఎవరు నడపాలా, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతోటి మరి కొంత అంతర్మదనం పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు జైలుకి వెళ్ళడంతో వాళ్ళతో కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే బొత్స సత్యనారాయణ వ్యవహారాలు కానివ్వండి, లేకపోతే అంబటి రాంబాబు విషయంలో కానివ్వండి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలి నాని కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఆ రోజు ఎవరైతే రెచ్చిపోయి మాట్లాడారో వాళ్ళందరూ కూడా మరి వివిధ కేసుల్లో జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి పార్టీ కకావికలం అయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అబ్దుల్ నజీర్ గారు కేంద్ర ప్రభుత్వ దూత, ఇట్ ఈస్ క్లియర్. ఆయన గవర్నర్ గా ఉన్నా కానీ నియమించింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారికి సన్నిహితంగా, అమిత్ షా గారికి సన్నిహితంగా వివిధ కేసుల్లో మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి, సహకరించారు కాబట్టి, వాళ్ళని వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకు నమ్మకస్తులు కాబట్టి వాళ్ళు మరి నియమించుకున్న పరిస్థితి చూస్తారు. గవర్నర్ గారి బాధ్యత ఏంటిది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిస్థితుల మీద కేంద్రానికి నివేదిక పంపించడం ఆయన బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాలు ఏం చేస్తా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, కేంద్రం పంపించినటువంటి నిధులు సద్వినియోగంగా జరుగుతున్నాయా, దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఈ పార్టీలు వ్యవహరిస్తున్న తీరేంటి, ఒక నిఘాలాగా మరి గవర్నర్ గారు ఎప్పటికప్పుడు ఆయనకున్నటువంటి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే ఆయనకున్నటువంటి ప్రత్యేక వ్యవస్థ ద్వారా కానివ్వండి సమాచారం తెప్పించుకొని కేంద్రానికి నివేదించడం ఆయన బాధ్యత. నేను అనుకోవటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే భారతి గారికి గత కొంతకాలంగా 3 IAS అధికారుల చేత మరి ట్రైనింగ్ ఇప్పించే పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. వివిధ వర్గాల ద్వారా సమాచారం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్లే పరిస్థితిలో ఉంటే భారతి గారు పార్టీని నడపడం కోసం ఆమెకి వివిధ రాజకీయపరమైనటువంటి విశ్లేషకులతోటి, అలాగే రాజ్యాంగపరమైనటువంటి నిష్ణాతులతోటి, అధికార పక్షంగా వివిధ సీనియర్ IAS అధికారులతోటి ఆమెకి శిక్షణ ఇస్తున్నట్లుగా మనకున్నటువంటి సమాచారం. దాన్ని బేస్ చేసుకునే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పార్టీ నాయకులతో కాకుండా భారతి గారిని ఎంటబెట్టుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తాము. అందులో భాగంగానే మరి అబ్దుల్ నజీర్ గారిని కలిసినట్టుగా మరి మనకు అనిపిస్తాము. ఎందుకంటే ఎన్ని డొంకలు వాళ్ళు మాట్లాడినా ఇట్ ఈస్ క్లియర్. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే భారతి గారి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ కానివ్వండి, ఇతర సంస్థల మీద కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సిట్ దర్యాప్తు విషయాల్లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. కాబట్టి ప్రధానమంత్రి గారికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు, ఎందుకంటే పిఎంఓ ఆఫీస్ వచ్చేసి గవర్నర్ గారికి ఎప్పటికప్పుడు అప్డేట్ అడుగుతా ఉంటాం, ఏం జరుగుతూ ఉంది ఏంది. ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ కూడా మోడీ గారికి, బీజేపీ గారికి ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళ ద్వారా వాళ్ళు సమాచారం తెప్పించుకున్నారు కాబట్టి మరి అబ్దుల్ నజీర్ గారిని కలిసి వాళ్ళ యొక్క విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు, దాంట్లో ఎలాంటి తేడా లేదు, మనం చూస్తూ ఉన్నాం. రఫీ గారు ఎంత వాదన చేసినా ఏం చెప్పినా వీళ్ళ ఆటలు దాగవు ఆయన దగ్గర. ఆయనకి ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి, క్లియర్ అది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులన్నీ గమనించిన తర్వాత నజీర్ గారికి, మన గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఆయన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, ఈ సిట్ దర్యాప్తు వస్తున్నటువంటి పరిణామాలు, అలాగే గతంలో ఈడీ, సిబిఐ పెట్టినటువంటి 12 కేసులు, ట్రయల్స్ మరి సుప్రీంకోర్టు స్పీడ్ గా దీనికి సంబంధించిన విచారణకి ముందుగా వెళ్ళినటువంటి పరిస్థితులు, అలాగే రాష్ట్రంలో తమ పార్టీ నాయకులందరినీ జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు, వీటన్నిటి మీద కూడా
మరి దాదాపు ఎందుకంటే గంటన్నర పాటు కూర్చొని డిస్కస్ చేశారంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఒక గవర్నర్ గారు ఆరోగ్యం బాగలేనప్పుడు గంటసేపు మాట్లాడతాడంటే ఇంతోటి గంటసేపు కూర్చోబెట్టి ఇంతసేపు ఆయన చర్చ చేస్తాడా? మరి ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పి మన రఫీ గారు చెప్తున్నారు. మరి డాక్టర్ గారు ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడని అది లేదు, కానీ ఆయనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన ఈ మధ్య కూడా టూర్ చేశాడని చెప్పి చెప్తా ఉన్నాడు. నాకు అంత డీటెయిల్స్ తెలియదు. మరి గంట సేపు మరి గవర్నర్ గారితో వ్యక్తిగతమైనటువంటి సంభాషణ మరిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏందో గవర్నర్ గారు ఆఫీస్ ఇచ్చారో చెప్పాలా, లేదు జగన్ గారన్నా చెప్పాలా? మనందరం దీనికి మనం ఊహాగానాలతోటి మాట్లాడటం అనేది వాస్తవంగా సమంజసం కాదు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఈ విధంగా మేము కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కాంట్ బట్ ఏదన్నా మరి ఈ కేసుల్లో లోపలికి వెళ్ళే పరిస్థితులు వస్తే భారతి గారి ద్వారా పార్టీ నడిపించాలన్నటువంటి ఒక ఆలోచనతోటే ముందస్తుగా ఈ విధంగా ఎన్ని జరుగుతున్నాయని చెప్పినటువంటి ఆలోచన, అలాగే రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిణామాలని పరిస్థితుల్ని మరి ప్రధానమంత్రికి పిఎం ఆఫీస్ కి చెప్పాలని చెప్పి మరి అబ్దుల్ నజీర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు కలిసి విన్నవించినట్లుగా మాకు అనిపిస్తా ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా సురేష్ గారు. రైట్ సైడ్